బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంటిమిట్టలో రమణీయంగా కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. 5వ రోజు ఉదయం మోహిని అలంకారంలో శ్రీ సీతారామ లక్ష్మణులు విహరించారు. స్వామి అమ్మవార్లకు పుష్పమాలికలు స్వర్ణాభరణాలతో అలంకరించారు పండితులు. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోలాహలంగా జగదాభిరామయ్య వాహన సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే రేపు ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం చేసింది టీటీడీ. భక్తులకు పంపిణీ చేయడానికి 1,00,000 ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. 5వ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు. స్వామి అమ్మవార్లకు పుష్పమాలికలు స్వర్ణాభరణాలతో అలంకరించారు పండితులు. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోలాహలంగా జగదాభిరామయ్య వాహన సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే రేపు ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 మధ్య పండు వెన్నెల్లో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధం చేసింది టీటీడీ. భక్తులకు పంపిణీ చేయడానికి 1,00,000 ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. గుజరాత్లోని సబర్మతి నదిని టిపిసి